అక్షయ్ అయితే పడుకొని ఉంటాడు. అలా పడుకుని ఉన్న అక్షయ్‌కి అయితే అవని "ఏమైందండి?" అని అంటూ ఉంటుంది. "నీళ్ళు కావాలా?" అని అనేసరికి "ఆకలేస్తుంది" అని అక్షయ్ అంటూ ఉంటాడు. "ఏంటి ఆకలేస్తుందా? ఆకలేస్తే నిద్ర ఎలా పడుతుందండి? ఉండండి నేనెళ్ళి అన్నం తెస్తాను" అనైతే అంటూ ఉంటుంది అవని. అలా అనేసరికి అక్షయ్ అయితే సరే అనైతే తల ఊపుతూ ఉంటాడు. "అయితే అలానే ఉండండి. ఇప్పుడే వెళ్ళి అన్నం తీసుకొని వస్తాను" అని అవని అక్కడి నుంచి లేచి వెళ్ళి అన్నమైతే తీసుకొని వస్తూ ఉంటుంది. ఇక అవని అన్నం తీసుకోవడం చూసి రాజేంద్ర ప్రసాద్ అయితే అక్షయ్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇక అవని అయితే చాలా కంగారుగా అన్నం అయితే వడ్డించి ప్లేట్‌లో అయితే తీసుకొని వస్తూ ఉంటుంది అక్షయ్ దగ్గరికి. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే అక్షయ్ దగ్గరికి వెళ్ళి "చూసావా నా భార్య అవని ఎంత మంచిదో, నిన్ను దగ్గరుండి ఎంత చూసుకుంటుందో. అందరూ మంచాలపై సుఖంగా పడుకుంటే తను మాత్రం నేలపై పడుకొని నీకు ఎప్పుడు ఏటి అవసరం అవుతుందా అని ఇక్కడే ఇబ్బంది పడుతుంది" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక అక్షయ్ అయితే అవని గురించి అలా చూస్తూ ఉంటాడు. ఇంకా నీ ఇష్టం తన్నే అర్థం చేసుకోవడంలో అని చెప్పేసి అనేసి అవని అయితే భోంచేయండి అని అన్నం పెడుతూ పడుకోవడానికి రెడీ అవుతూ ఉంటుంది. అలా పడుకోవడానికి రెడీ అవుతూ ఉండగా అక్షయ్ అయితే అవనిని అలా చూస్తూ ఉంటాడు. ఎంత మంచిగా చూస్తుంది, ఎంత మంచిగా ఉండిందా తనని నేను ఎలా అపార్థం చేసుకుంటున్నాను అనైతే అక్షయ్ అయితే అవని వైపు అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక అవని అయితే అక్షయ్‌కి అన్నం పెట్టేసి పడుకోవడానికి రెడీ అవుతూ ఉంటుంది. ఇక అక్షయ్ అయితే అవని వైపు అలా చూస్తూ ఉంటాడు. అవని అయితే నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటుంది.